ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్విక్ రివిజన్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఎగ్జామ్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. కేవలం 99 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే మొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితం కారణంగా భారతదేశంలో కంపెనీ పాలన అంతమయ్యి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. 1858 యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే గవర్నర్ జనరల్ పోస్ట్ను వైస్రాయ్గా మార్చారు. దాంతోపాటు భారత రాజ్య కార్యదర్శి అనే ఒక కొత్త పదవిని సృష్టించారు. సో దానికి అనుగుణంగానే మొదటి భారత రాజ్య కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు? లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లీ. లార్డ్ ఎడ్వర్డ్ స్టాన్లీ భారత రాజ్య కార్యదర్శిగా మొదటి భారత రాజ్య కార్యదర్శిగా వ్యవహరించారు. అదేవిధంగా మొదటి వైస్రాయ్గా ఎవరు ఉన్నారంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా వ్యవహరించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నది ఎవరు? ఈ ఏదైతే సిపాయిల తిరుగుబాటు ఉందో దీనిని ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామంగా విడి సావర్కర్ అదేవిధంగా కార్ల్ మార్క్స్ ఈ ఇద్దరు ఈ విధంగా కామెంట్ చేశారు. సిపాయిల తిరుగుబాటును ఏ విధంగా ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు? విడి సావర్కర్, కార్ల్ మార్క్స్ ఇద్దరు కూడా. నెక్స్ట్ వన్, సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసింది ఎవరు? సత్యశోధక్ సమాజ్ను ఎవరు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. సో సత్యశోధక్ సమాజ్ను మహాత్మా జ్యోతిబా ఫులే గారు 1873లో ఏర్పాటు చేయడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ను ఎవరు ఏర్పాటు చేశారు? మహాత్మా జ్యోతిబా ఫులే గారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1873లో ఇతను ఏర్పాటు చేయడం జరిగింది సత్యశోధక్ సమాజ్ను. ఇంపార్టెంట్. దీంతోపాటు దీనబంధు సార్వజనిక సభను కూడా ఏర్పాటు చేశారు మహాత్మా జ్యోతిబా ఫులే గారు 1874లో. దీనబంధు సార్వజనిక్ సభ. ఇతను రాసిన ఫేమస్ మనకు గ్రంథం ఏంటంటే గులాంగిరి. గులాంగిరి ఫేమస్ గ్రంథం అనమాట మహాత్మా జ్యోతిబా ఫులే గారిది. నెక్స్ట్ వన్, ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? దీన్నే మనకు ద్రావిడ ఉద్యమం కూడా అంటారు. ఓకేనా. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ గారు ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనినే ద్రావిడ ఉద్యమంగా పేర్కొంటారు. ఎప్పుడు అంటే 1925లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వైకోమ్ సత్యాగ్రహం జరిగిన కాలం. సో వైకోమ్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది అంటున్నారు? 1924-25 కాలంలో ఈ వైకోమ్ సత్యాగ్రహం అయితే జరిగింది. 24-25 ఇయర్లో వైకోమ్ సత్యాగ్రహం అయితే జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటి భారీ మానవ హక్కుల ఉద్యమం. భారతదేశంలో మొదటి మానవ హక్కుల భారీ ఉద్యమం ఏదంటే గుర్తుపెట్టుకోండి, వైకోమ్ సత్యాగ్రహం. ఓకేనా. ఇది కేరళలో జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకులైన మాధవన్, కేలప్పన్ అదేవిధంగా సిఎఫ్ ఆండ్రూస్లు నాయకత్వం వహించారు. ముగ్గురు. ఎవరెవరు? మాధవన్, కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్లు నాయకత్వం వహించారు వైకోమ్ సత్యాగ్రహంకు. ఎక్కడ జరిగింది? ఇది కేరళ స్టేట్లో జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరం. బ్రహ్మ సమాజంను ఎప్పుడు స్థాపించారని అడుగుతున్నారు? 1828లో స్థాపించారు. ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితే బ్రహ్మ సమాజంను స్థాపించారు 1828లో. ఓకేనా. అప్పటి వరకు దీని పేరేంది? అంతకుముందు వరకు బ్రహ్మ సమాజు అనేది ముందు పేరేందంటే ఆత్మీయ సభ. ఆత్మీయ సభ 1815లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్నే కాలక్రమేణా 1828లో బ్రహ్మ సమాజంగా మార్చారు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పాయనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? పాయనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా ఎవరిని పిలుస్తారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారిని పాయనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా పిలుస్తారు. ఇతన్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పాయనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా కూడా పిలుస్తారు రాజా రామ్మోహన్ రాయ్ గారిని. ఓకేనా. నెక్స్ట్ వన్, తత్వబోధిని అనే పాఠశాలను దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? తత్వబోధిని అనే పాఠశాల ఏదైతుందో దీనిని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1840లో ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో తత్వబోధిని అనే పాఠశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
ఇతని యొక్క ముఖ్యమైన ఫేమస్ గ్రంథం ఏంటంటే బ్రహ్మోధర్మ. నెక్స్ట్ వన్, భారతీయ బ్రహ్మ సమాజంను ఏర్పాటు చేసింది ఎవరు? భారతీయ బ్రహ్మ సమాజంను ఏర్పాటు చేసింది ఎవరని అడుగుతున్నారు? కేశవ చంద్రసేన్ గారు భారతీయ బ్రహ్మ సమాజంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1866లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, బ్రహ్మ సమాజమే రెండుగా విడిపోయింది. ఒకటి ఆది బ్రహ్మ సమాజం, రెండవది భారతీయ బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజం వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు నాయకత్వం వహిస్తే, ఈ భారతీయ బ్రహ్మ సమాజంకు కేశవ్ చంద్రనాథ్ గారు అయితే నాయకత్వం వహించారు. నెక్స్ట్ వన్, ఆర్య సమాజం ఏర్పాటైన సంవత్సరం. సో ఆర్య సమాజం ఎప్పుడు ఏర్పాటైందని అడుగుతున్నారు. ఆర్య సమాజం 1875లో ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారు? స్వామి దయానంద సరస్వతి గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది 1875 ఏప్రిల్ 10న. ఎక్కడ? బొంబాయిలో. ఇంపార్టెంట్, బొంబాయిలో ఏర్పాటు చేశారు ఆర్య సమాజం 1875లో. ఎవరు? స్వామి దయానంద సరస్వతి గారు. నెక్స్ట్ వన్, సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం రాసింది. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని స్వామి దయానంద సరస్వతి గారు అయితే రాయడం జరిగింది. ఫేమస్ సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం స్వామి దయానంద సరస్వతి గారు రాశారు. ప్రీవియస్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొదటిసారిగా ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అని నినాదం ఇచ్చింది. ఇంపార్టెంట్, మొదటిసారిగా ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అని నినాదం ఇచ్చింది స్వామి దయానంద సరస్వతి గారు. స్వామి దయానంద సరస్వతి గారు మొదటిసారిగా ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అని నినాదం ఇచ్చిండ్రు. ఆ తర్వాత దీన్ని బాలగంగాధర్ తిలక్ గారు అయితే ఉపయోగించారన్నమాట, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద గారు జన్మించిన సంవత్సరం. స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో జన్మించారు అడుగుతున్నారు? 1863లో అయితే జన్మించారు. ఎక్కడ జన్మించారు? కలకత్తాలో జన్మించారు స్వామి వివేకానంద. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద రామకృష్ణ మఠం ఎప్పుడు ఏర్పాటు చేశారు? రామకృష్ణ మఠంను వివేకానంద గారు 1897లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఎక్కడ ఏర్పాటు చేశారు? బేలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ మఠ్ అనేది 1897లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుంది? స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటుంది. సో ఇతని జయంతి ఎప్పుడు అంటే జనవరి 12ను భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటుంది. మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారంటే 1985లో జరుపుకున్నారు దీనిని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ అనే పత్రికను స్థాపించింది. కామన్వెల్త్ అనే పత్రికను స్థాపించింది ఎవరంటే అనిబిసెంట్ గారు ఈ కామన్వెల్త్ అనే పత్రికనైతే స్థాపించడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో వెలువడిన పత్రిక. ఏ భాషలో అంటే ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోండి, అనిబిసెంట్. నెక్స్ట్ వన్, దివ్యజ్ఞాన సమాజం మొదటగా ఎక్కడ ఏర్పాటు చేశారు? దివ్యజ్ఞాన సమాజం అనేది ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. సో న్యూయార్క్ వేదికగా అయితే దీన్ని ఏర్పాటు చేశారు. 1875లో ఏర్పాటు చేశారు దివ్యజ్ఞాన సమాజాన్ని. ఓకేనా. ఆ తర్వాత మనకు మద్రాసులోని అడయార్కి అయితే మార్చారు 1882లో. ఓకేనా. హెచ్పి బ్లావట్స్కీ అదేవిధంగా ఎంఎస్ ఆల్కాట్తో పాటు విలియం క్వాన్ కార్డ్జీలు కలిసి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు 1875లో. నెక్స్ట్ వన్, అనిబిసెంట్ యొక్క దత్త కుమారుడు ఎవరు? దత్త కుమారుడు ఎవరని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, జిడ్డు కృష్ణమూర్తి గారు అనిబిసెంట్ యొక్క దత్త కుమారుడు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రార్థన సమాజంను ఎవరు ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్, ప్రార్థన సమాజంను ఎవరు ఏర్పాటు చేశారు? ఆత్మారాం పాండురంగ గారు 1867లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రార్థన సమాజంను. ఓకేనా. 1867లో ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఇది కూడా బొంబాయిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరిని అంటారు? మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరిని పిలుస్తారంటే ఎంజి రనడే గారిని మహారాష్ట్ర సోక్రటీస్గా అయితే పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్. అదేవిధంగా మహారాష్ట్ర పునర్జీవ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎంజి రనడే గారిని. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వం నుండి కైజర్-ఏ-హింద్ అనే బిరుదును పొందింది ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కైజర్-ఏ-హింద్ అనే బిరుదును పొందింది పండిత రమాబాయి సరస్వతి గారు మనకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఏం పొందారు? కైజర్-ఏ-హింద్ అనే బిరుదును పొందడం జరిగింది.
బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, వందే మాతరం గేయాన్ని బంకిచంద్ర చటర్జీ గారు మనకు రచిస్తే దీనిని స్వరపరిచింది, సంగీతాన్ని సమకూర్చింది ఎవరు? వందే మాతరం రాసింది అందరు తెలుసు, బంకిచంద్ర చటర్జీ గారు అని. బంకిచంద్ర చటర్జీ గారు. అయితే దీని సంగీతం సమకూర్చింది జాదునాథ్ భట్టాచార్య గారు మనకు ఈ ఏదైతే వందే మాతరం గేయం ఉందో దానికి సంగీతాన్ని అయితే సమకూర్చారు. నెక్స్ట్ వన్, అలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? అలీగర్ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఏం స్థాపించారు? మనకు అలీగర్ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు దివ్యజ్ఞాన సమాజం ఏదైతే ఉందో ఈ దివ్యజ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు? ఇంపార్టెంట్. దివ్యజ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడు సినరాజ దాస గారు దివ్యజ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడు అన్నమాట. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్విక్ రివిజన్ బిట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.